మరి ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు రైతులు పక్షానని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెరిగాయని చెప్పి ఆయన ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒకసారి అధికారికంగా ఏ రాష్ట్రంలో యూనిట్ ధర ఎంత ఉంది, పక్క రాష్ట్రాల్లో పరిశ్రమ తల్లిపోవడానికి ఇక్కడ విద్యుత్ శక్తి పెంచిన ఘనత మీది కాదని అడుగుతున్నాం. 2014-2019 సంవత్సరంలో కరెంటు మిగులు రాష్ట్రంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉండింది. అంతేకాకుండా భారతదేశంలోనే 24 గంటలు కరెంటు అందించే రాష్ట్రంగా ఆ రోజు తొలి 3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ చోటు దక్కిందంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనత కాదని అడుగుతున్నాం. 2019 సంవత్సరం మిగులు విద్యుత్తుని మీకు అప్పగించి వెళ్తే ప్రభుత్వం మీరు ప్రైవేటీకరణల మీద అదానీ అంబానీకి కట్టబెట్టడమే కాకుండా ప్రైవేటు సంస్కరణలతో ఎన్నో విద్యుత్తుల్ని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు అయితే, ఆ రోజు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి అయితేనేమి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితేనేమి, ఈ డిస్కిమ్లకి పొలిటికల్ గా ఇంటర్ఫేర్ అయితే రాష్ట్రంలో అధోగతి పాలవుతుంది. ఎక్కడైతే విద్యుత్ శక్తి పరిపూర్ణంగా ఉంటుందో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయని చెప్పి అంటే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి బలరాం సింగ్ గారు, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్తే కూడా వారి సూచనలకు మీరు పెడిచవని పట్టి డిస్కమ్లకు పెండింగ్స్ పెట్టి వారికి చేసుకున్న అగ్రిమెంట్లు మీరు వాళ్ళని ఆ డిస్కమ్ని ఆ ప్రైవేట్ సంస్థలు మీరు ఆధీనపరచుకోవాలని చెప్పి దాంట్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అయ్యి ఈరోజు కరెంటు కోత రాష్ట్రంగా మిగిలిచింది మీరు కాదని అడుగుతున్నాం. మేము మిగులు విద్యుత్ రాష్ట్రంగా మేము భావించి మీకు అప్పగిస్తే మీరు కోతల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే ఘనత మీది కాదని అడుగుతున్నాం. అలాగే మీరు చూస్తుంటే అధికార లెక్కల ప్రకారం మీరు చెప్పిన లెక్కల ప్రకారమే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఏ రాష్ట్రంలో మీరు ఎప్పుడు పెంచారు, ఏ సంవత్సరం మీరు ఎప్పుడు పెంచారని మీరు గుర్తుపెట్టుకుంటే మళ్ళీ 2021లో ఒక యూనిట్ ధర ₹7.40 ఉంటే 2021-22లో ₹7.20 ఉంటే 2022-23లో ₹8.04 ఉంటే 2023-24లో మరి ₹8.27 పెంచిన ఘనత మీది కాదు అడుగుతున్నాం. మరి ఇది కాకుండా ఈరోజు ఐఎమ్ ఆల్సో ఇండస్ట్రియలిస్ట్. నాకు కూడా ఒక జిన్నింగ్ పరిశ్రమ ఉంది, ఒక క్రషర్ ఉంది, అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాను. ఆ రోజు మా జిన్నింగ్ పరిశ్రమకి 3 నుంచి 4 లక్షల బిల్లు వస్తే ఈరోజు అదనంగా ఈ స్మార్ట్ మీటర్స్ అని భావించి దాంట్లో మీరు ఇండైరెక్ట్ గా ఒక్కొక్క కనెక్షన్ ఇచ్చి 1,20,000 నుంచి 1,30,000 మీరు వసూలు చేసుకున్న ఘనత మీది కాదని అడుగుతున్నాం. మరి డిస్కిమ్ని మీరు భ్రష్టు పట్టించలేదని అడుగుతున్నాం. మరి ఈరోజు ముసలి కన్నీరు కారుస్తున్నారే, మీరు ఎప్పుడైనా కొత్త విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టారని అడుగుతున్నాం. 2019 నుంచి 2024 వరకు మీరు ఎన్ని మెగావాట్ల విద్యుత్ని ప్రొడ్యూస్ చేశారో ఈరోజు చెప్పాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారి కోరుచున్నాం. మరి ఇవన్నీ ప్రజల్ని మబ్బ పట్టే విధంగా మీరు చేయొద్దండి. మీరు ధర్నా చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలి, వాళ్ళ పార్టీ వారికి కూడా సిగ్గుండాలి. ఎందుకంటే మీరు అధికారికంగా ఒక రికార్డులు పరిశీలించుకోవాలి. మీరు ఈరోజు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆ రోజు భారతదేశంలో ఖ్యాతి పొంది దాన్ని మీరు అధోగత పాలు చేసింది ఈ జగన్ ప్రభుత్వం కాదని అడుగుతున్నాం. అలాంటి చవాకులకి మీరు ఎన్ని చేసినా ఈ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రజలు మిమ్మల్ని విస్మరించే, మిమ్మల్ని అధోపాతాలకు నెట్టి మిమ్మల్ని కేవలం 11 సీట్ల కంటే 11 సీట్లకు పరిమితి చేసిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివి తక్కువ వాళ్ళని మాత్రం మీరు భావించదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికే కాకుండా వైఎస్ఆర్
పార్టీ కాంగ్రెస్ నాయకులకు అందరూ కూడా హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధుడే అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్నాలు పిలుపునిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బాధను కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచారని చెప్పేసి ప్రధానంగా విమర్శిస్తున్నారు. నేను అదే అడుగుతున్నా. ఈ రోజు వరకు ఇంతవరకు అధికార లెక్కల ప్రకారం చెప్పాం. మీరు 2024-25 సంవత్సరంలో ₹8.20 పెంచిన ఘనత మీదైతే, ఈ రాష్ట్రంలో పరిశ్రమ రావాలన్నా, నూతన పరిశ్రమ రావాలన్నా, మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎప్పుడైతే పరిణామంలోకి తీసుకుంటామో పెట్టుబడులు అవే ధారావులో వస్తాయి. ఈరోజు మీ ఏదైనా అధికార లెక్కల ప్రకారం మీరు తీసుకోండి. ప్రజల మీద ఎక్కడ భారం మోపాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు భావించదు. అన్ని రంగాల్లో, ముఖ్యంగా విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని కూడా అటు మా విద్యుత్ శాఖ మంత్రి రవి గారు అయితేనేమి, అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి దీని మీద పూర్తిగా సంస్కరించి ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఈ రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల్లో ఈ సోలార్ విద్యుత్ని ఎక్కువ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాంటి వాటిని కూడా మననే ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. త్వరలోనే ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి తక్కువ ఖర్చుతోనే, అంటే ఇతర రాష్ట్రాలతో పోటీ పడితే మన రాష్ట్రంలోనే తక్కువ ఒక యూనిట్ ధర ఉండేలాగా ఆయన ప్రయత్నిస్తాను. కాబట్టి మీరంతా కూడా దాన్ని పరిగణన తీసుకోవాలి. మరి అంతేకాకుండా ఈరోజు ఆదోనిలో ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు అనేక సార్లు అటు మార్కెట్ యార్డ్ వారు కానీ, ఇటు పరిశ్రమలు వారు కానీ, ఇటు కొత్త పరిశ్రమ రావడానికి ఒక 300 kV ఒక సబ్స్టేషన్ తీసుకురామంటే ఇప్పటివరకు తీసుకురావాలి ఘనత మీది. ఈరోజు మీరు ఆదోనికి ఏం అభివృద్ధి చేశారని మీరు ప్రశ్నిస్తున్నారు. మీరు ఎప్పుడైతే పదవి పోయిందో మీకు అవన్నీ ఇప్పుడు కనబడుతున్నా కానీ ఆదోని ఎప్పుడైనా అభివృద్ధి చేశారని అడుగుతున్నాం. అన్ని రకాల్లో అధోగత చేసిన పాలన మీది కాదని అడుగుతున్నాం. ఏ రంగంలో చూసుకోండి మీరు, అటు బైపాస్ అన్నారు, బైపాస్ అలైన్మెంట్ మార్చి అటు చాలా మంది భూదందాలకు పాల్పడినారు. జగనన్ని కాలు ద్వారా అనేక అవినీతి అక్రమాలు చేపట్టినారు. ఇంకా చూస్తుంటే అనేక కార్యక్రమాలు, ఒకటా రెండా, ప్రజలు అందుకే మిమ్మల్ని చీదరించుకొని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయేలో మీరు ప్రజల పక్షాన పోరాడండి, కానీ మాలో ఏమైనా తప్పులుంటే మీరు ఎత్తి చూపండి. కానీ అదే పనిగా మీరు మా ఎమ్మెల్యే పార్థసారథి గారిని, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం సరికాదు. ఎందుకంటే ప్రతి క్షణం కూడా ఆదోనికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయినా, ఉమ్మడి కూటమి అభ్యర్థి అయిన పార్థసారథి గారు కూడా అన్ని రకాలుగా ఆదోని అభివృద్ధి చేయాలని చెప్పి నిత్యం అటు ముఖ్యమంత్రి ద్వారా అయితేనేమి, మంత్రుల ద్వారా అయితేనేమి, అటు అసెంబ్లీ ద్వారా అయితేనేమి అనేక సమస్యలను కూడా లేవనెత్తి ప్రతి అంశాన్ని కూడా పరిశీలించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాడు. కాబట్టి మీరు అభివృద్ధిలో మీరు ఆటంకం కల్పించదని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే గారికి మేమంతా సూచిస్తున్నాం. అంతేకాకుండా మీరు ఇక ముందు ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా మీరు అర్హత లేదు. ఎందుకంటే మీరు చేసిన తప్పుల్నే మీరు ప్రజలు ఇక్కడ బుద్ధి చూపారు. కాబట్టి మీరు చేసింది 200% అవినీతి కాదని అడుగుతున్నాం. ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం, ఆదోని అభివృద్ధి చెందాలని చెప్పి 100% చెప్తున్నాం. కాబట్టి మీరు దానికి కట్టుబడి ఉండాల్సిందే. మీరు ఇంకా వెయిట్ చేయండి. ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత స్పష్టమైన ఒక మార్పు చూసే విధంగా కూడా మా పార్థసారథి గారు కూడా ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మేమంతా కూడా కూటమి తరపున పోరాడి ఆధునిక అభివృద్ధి చెందే విధంగా మేమంతా ప్రయత్నిస్తామని చెప్పి కూడా ఈరోజు ప్రతిపక్ష నాయకులకైతేనేమి, జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనేమి, వైసీపీ పార్టీ వారికి అయితేనేమి మేము కూడా ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో అందరూ కలిసి ఆదోనికి అభివృద్ధి చేయదే విధంగా మీరు కూడా సహకారాన్ని అందించాలని చెప్పి కూడా మా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.